5 సంవత్సరాలు పరదాలు కట్టుకొని తిరిగాడు. ఇక్కడే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు. నేను కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను. ఏం తమ్ముళ్ళు ఎప్పుడైనా పరదాలు కట్టుకొని వచ్చావా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు ఇప్పుడు పరదాలు తీసేసి వస్తున్నాడు మళ్ళీ. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, 24 రోజులు సిద్ధం అన్నాడు, మేము సిద్ధం అన్నాడు. నేను అడుగుతున్నా, ప్రజలు సిద్ధం నిన్ను ఓడించడానికి. నేను అడుగుతున్నా, ఈ రైల్వే కోడూరులో ఏమైనా చేశావా అని అడుగుతున్నాను. రైల్వే కోడూరుకు ఒక పని జరిగిందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. జరగలేదంటే చేతుల పైకి చెప్పండి, జరగలేదని. ఏ ముఖం పెట్టుకుని ఓటు అడుగుతారని అడుగుతున్నా. రైల్వే కోడూరుకు చేయలేదు, కడపకేమైనా పని చేశావా అని అడుగుతున్నా. ఒక్క పని అయిందని అడుగుతున్నా. చేసుంటే సమాధానం చెప్పమని సవాలు విసురుతున్నా. 3 రాజధానులు కడతా అంట ఈ చెత్త ముఖ్యమంత్రి. అన్నమయ్య ప్రాజెక్టు కాపాడలేవు, కొట్టుకొని పోయిన తర్వాత ఇండ్లు కట్టి లేవు. నువ్వు 3 రాజధానులు కడతారంటే ఎవరు నమ్మతారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 3 రాజధానుల పేరుతో ఈ రాష్ట్రాన్ని అడ్రస్ లేకుండా చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇతర అహంకారే కాదు, ఒక సైకో నేచర్ ఉంది. అందుకే నేను పిలిపిస్తున్నా, సైకో పోవాలి, కూటమి రావాలి. పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? తమ్ముళ్ళు మద్యం ధర, మా తమ్ముళ్ళు కొంతమంది మద్యం బాబులు ఇప్పుడే ఉంటారు, ఇక్కడే ఉంటారు. ఒక తమ్ముడైతే ప్లే కార్డు పెట్టుకొని చూపిస్తున్నాడు, సార్ మళ్ళా కూటమి వస్తానే నాణ్యత కలిగిన మద్యం ఇవ్వండి, మా ఆరోగ్యం పోతా ఉంది, ఈ జలగా మమ్మల్ని దోచేస్తున్నాడు, మమ్మల్ని ఆదుకోమని ఒక తమ్ముడు ఇప్పుడే చెప్పాడు. తమ్ముళ్ళు నేను అడుగుతున్నా ఒక మాట, ఒకప్పుడు 60 రూపాయల మద్యం, అవునా కాదా? ఇప్పుడెంత? క్వార్టర్ బాటిల్ 200. 200 అంటే చూపేయండి, చేయలు 2000 చూపేయండి అందరూ. 200. ఆ 140 రూపాయలు ఎవరికి పోతున్నాయి? జగన్మోహన్ రెడ్డికి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఎక్కడ అన్యాయం నాకైతే అర్థం కాలేదు. నాసి రకం మద్యం, బాధ్యత లేని ముఖ్యమంత్రి, పేదవాళ్ళని చితగా కొట్టే విధానం, మీ ఆరోగ్యాన్ని పూర్తిగా నాశనం చేసి మా ఆడబిడ్డల మంగళసూత్రాలు తెంపేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. జలగని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అన్ని విధాలా దోచుకున్నారు. నేను ఒక విషయం ఇక్కడ అడుగుతున్నా, మీరు అందరున్నారు. పాపాల పెద్దిరెడ్డి కూడా ఇక్కడ ఒకడున్నాడు. మొత్తం మీరు చూస్తే ఆయన ఎమ్మెల్యే, ఆయన తమ్ముడు ఇంకోటి ఇక్కడ ఎమ్మెల్యే, ఆయన మంత్రి, ఆయన కొడుకు ఎంపీ. ఏం వరగబెట్టారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడ ఎంపీ ఏమైనా పనులు చేశాడా? మీకు జరిగాయా? మీకు ఇష్టానుసారం సిగ్గులేని ప్రభుత్వం 25 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఎన్జీటీకి కట్టారు. తప్పు వీరిది, శిక్ష ప్రజలకిది. ఇది ఎక్కడ న్యాయమని అడుగుతున్నా. అందరి నీవా పనులు పూర్తి చేయలేదు. నేను అడుగుతున్నా, ఈ కోడూరు ప్రాంతంలో గాలేరు నగిరిపైన పనులైనాయా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నీళ్లు వచ్చాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. వచ్చే ఆలోచన చేశారా అని నేను అడుగుతున్నా. ఈ రోజు మీరు చూస్తే ఇక్కడ నీళ్లు తేకుండా పేర్లలుగా అందరి నీవాకి గండికోట నుంచి ఇంకో ప్రాజెక్టు శాంక్షన్ చేసి పెద్దిరెడ్డి 1500 కోట్లు పనులు చేయకుండా కొట్టేశారు. ఇవన్నీ నేను చెప్పాం, పోరాడాం. పోరాడితే తమ్ముళ్ళు
అంగళ్ళలో నా మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద 600 మంది పైన కేసులు పెట్టారు. ప్రతి ఒక్క కార్యకర్త పైన కేసులు పెట్టారు. నేను ఒకటే సవాలు విసురుతున్నా, పెద్దిరెడ్డి నీ పని అయిపోయింది, నీ కుటుంబ పాలన అయిపోయింది. ఇక్కడ ప్రజల్ని చూశారు, నీ దోపిడీకి అంతం పలుకుతావని ఈ కోడూరు సభలో చెప్తున్నా. నీ దగ్గర డబ్బులున్నాయి, మా దగ్గర ప్రజాబలం ఉంది. ప్రజాబలం ముందు నీ డబ్బులు ఏమీ పని చేయవు. రేపు ఎలక్షన్ లో 10,000 ఇస్తాడు తమ్ముళ్ళు, సిద్ధమని అడుగుతున్నా. కొవ్వెక్కిపోయింది, బలిసిపోయాడు. ఇది బలుపు కాదు, వాపు మాత్రమే. ఇక్కడుండే మిథున్ రెడ్డి ఇక్కడి నుంచి పిఠాపురం వెళ్లి అక్కడ పవన్ కళ్యాణ్ ఓడిస్తాడంట. బచ్చా, ఓడిస్తావను? మీరు ఒప్పుకుంటారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇక్కడే అతన్ని పూడ్చిపెడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక పక్క ఈ పుడింగి పెద్దిరెడ్డి కుప్పానికి పోయి నన్ను ఓడిస్తాడంట. ఏం తమ్ముళ్ళు సహిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నడమంత్రి శిరోస్తే కొవ్వెక్కిపోయి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఇక్కడ ఉపేక్షించడానికి ఎవరు లేరు.